రఘురామ్ గారు, జానకమ్మ ఒప్పేసుకున్నారు. మీరు కూడా ఊ అంటే రామలక్ష్మి ఒప్పుకుంటుందయ్యా. అది కాదు, ఆడపిల్ల శివుడిగా అంటే ఏమ్మా? నాన్న చూడు నాన్న, ఇప్పుడు నాకు నాటకం అంటే ఏంటో తెలియదు నాన్న. మీరు గుళ్ళో నాటకం వేశారు కదమ్మా, నాట్యం కూడా చేశారు కదా. ఈ నాటకం ఏమి లేదమ్మా. రాక్షసులు శివుడి కోసం చావు లేకుండా వరం కావాలని తపస్సు చేస్తూ ఉంటారు. శివుడు ప్రత్యక్షమై వాళ్ళకి వరం ఇస్తాడు. వాళ్ళకి చావు లేదన్న ధైర్యంతో శివుడి మీదే తిరగబడతారమ్మా. శివుడినే చంపాలని చూస్తారు. చివరికి పార్వతీదేవి వచ్చి వరమిచ్చిన దేవుడి మీదే కనికరం లేకుండా కలబడతారా అని వాళ్ల మీద దయాదాక్షిణ్యాలు ఏంటని మట్టు పెడుతుంది. అంతేనమ్మా నాటకం. పురాణాల్లో ఇలాంటి కథ నేనెక్కడా వినలేదే. కొద్దిగా కథ మార్చి కొత్తగా ప్రయత్నం చేస్తున్నానయ్యా. పోనీలే నాన్న, భర్తలు తొందరపడి తప్పు చేసినా భార్య వచ్చి సరిదిద్దుతుంది అని ఒక నీతి ఉంది కదా. పాపం, దానికోసమైనా ఈ నాటకం చెయ్యొచ్చు. ఓ, అంటే నాటకం పూర్తయ్యాక మాకు జ్ఞానోదయం రావాలా? అయ్యో, ఆ మాట చెప్పకనే చెప్తుంది కదా బ్రదర్. ఏమా రామా, నువ్వు ఈ నాటకంలో నటించడానికి ఒప్పుకున్నట్టేనా? దేవుడి వేషం కదా నాన్న, చేస్తాను. సరే. సంతోషం అమ్మా, చాలా సంతోషం. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. శివుడు నేను చేస్తున్నాను, ఓకే. పార్వతీదేవి ఎవరు? అమ్మా, పార్వతీదేవి రెడీగా ఉందమ్మా. ఆ రాక్షసులు మీ మీద కలబడతారు. పార్వతీదేవి సమయానికొచ్చి వాళ్ళని వధిస్తుంది. బాగుంది. ఇదిగోనమ్మా నాటకం. మీరిది చదువుకొని ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇంకొక గంటలో నాటకం మొదలవుతుంది. తీసుకోమ్మా, నేను వెళ్ళి ఆ ఏర్పాట్లని చూస్తాను. వస్తానయ్యా, వస్తానమ్మా. ఓం నమః శివాయ. మీ అన్నయ్య స్టేజ్ మీద ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏమే, ఆ రాక్షసుడి వేషం ఉంది కదా, అది నీకైతే భలే సూట్ అయ్యేదే. ఇంటికి రండి, రాక్షసులు ఎలా ఉంటారో ఇంట్లో చూపిస్తాను. వద్దులే. బ్రో, నా మరదల్ టాలెంట్ చూడు బ్రో. తను బయట అందరి మీద శివతాండవం ఆడుతుంది, అలాగే ఇప్పుడు స్టేజ్ మీద ఎక్కి ఆడుతుంది. అంతేగా, ఏమంటావు బ్రో? ఆ మాత్రం రౌద్రం లేకపోతే మీరు మమ్మల్ని లెక్క చేస్తారా ఏంటి? బ్రో, ఓహో, టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. వదిలే బ్రో, ముందు నాటకం చూద్దాం. డ్రామా వచ్చేంత వరకు నేను ఎవరిని చూడను. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఇలా నాటకాలు వేసేది, ఇప్పుడు ఇలా కలిసొచ్చింది. నువ్వు ఇక్కడికి తీసుకురావడం వల్లే ఇదంతా జరిగింది. ఓం నమః
శివాయ. శివుడింకా రాలేదేంటి? వస్తే శివ ఐక్యం పొందుతారా ఏంటి? అబ్బో మీ నోరు ఊరుకోదే, నోరు మూసుకుని చూడండి. మనిషి ఎలాగూ ఏ పని చెయ్యడు కదా, అందుకే నోటి సమాధానం చెప్తున్నట్టున్నాడు. అయిందా? అత్తయ్య గారు చూడండి చూడండి, అక్కడ చూడండి. ఓం